ప్రశ్నిస్తే ఎందుకు అన్న ప్రశ్న నాకు నేర్పినందుకు నాన్నకు అంకితం అని రాశాడు త్రిపురనేని గోపీచంద్. అసమర్థుని జీవనయాత్ర నవల మొదటి పేజీలో ప్రశ్నిస్తే జవాబు వస్తుంది. ప్రశ్నించాలి కదా. జంగిల్ బుక్ రాసిన రూడ్యార్డ్ కిప్లింగ్కి నోబెల్ పురస్కారం ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ మీ విజయానికి కారణం అని అడిగారు. నాకు విశ్వాసపాత్రులైన 6 మిత్రులు ఉన్నారు, వారి వల్లనే నేను ఈ విజయాన్ని సాధించగలిగాను అన్నారు. ఎవరని అడిగారు. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఇది ఆయన సమాధానం. ప్రశ్నిస్తే సమాధానం లభిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలని ప్రశ్నించాడు అర్జునుడు. ఆ ప్రశ్న మనకు భగవద్గీతనిచ్చింది. ఇది ఎందుకు కింద పడింది, పైకి వెళ్ళొచ్చుగా, ఇదో ప్రశ్న. అది న్యూటన్ శాస్త్రవేత్త అవడానికి కారణమైంది. ఆశ్రమం లోపల నుండి ఎవరు, వశిష్ఠుడి ప్రశ్న. నేను శ్రీరాముడిని. జవాబు. నేనంటే మళ్ళీ ప్రశ్న. అది తెలుసుకుందామని వచ్చానన్నాడు శ్రీరాముడు. నేనంటే ఏంటనే విషయాన్ని తెలుసుకునే పనిలో ఉన్నాను, నాకు తెలిసిన తర్వాత వివరిస్తాను అన్నాడు వశిష్ఠుడు. అదొక అన్వేషణ. ప్రశ్నిస్తే జవాబు వెతికే పని ఏర్పడుతుంది. నీ చేతులేవి, నీ బొజ్జేది, నీ ముక్కేది, చెవులేవి అని చిన్నపిల్లల్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు చూపిస్తూ సమాధానం ఇస్తారు. పెద్దోళ్ళు అమ్మో చాలా తెలివితేటలని మురిసిపోతుంటారు. కాస్త ఎదిగిన తర్వాత వాళ్ళు ఇదేంటి, అదేంటి, అది ఎందుకు అని ప్రశ్నిస్తుంటే తల్లిదండ్రులు మొదట్లో సమాధానాలు ఇస్తారు. కానీ ఎదిగే కొద్దీ ఆ ప్రశ్నల పరంపర తీవ్ర స్థాయిలోకి మారిపోతుంది. చెప్పింది చెయ్యి, అనవసరమైన ప్రశ్నలు వేయకు. ప్రశ్న ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు, ఎట్లా ప్రశ్నలు ఆపింక. మా అమ్మాయి పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అండి బాబు, జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాం అంటారు. పిల్లలు కుటుంబంతో, ప్రకృతితో మమేకమైనప్పుడు, సమాజంలో తాను భాగస్వామ్యం అయినప్పుడు ప్రశ్నల పరంపర పెరిగిపోతుంది. నోర్మయ్యి అన్నారా, ప్రశ్న సమాధి అయిపోతుంది. అడిగావా, ఇంకా అడగలేదేంటా అని అనుకుంటున్నాను అని టీచర్ అన్నారంటే తరగతి గదిలో సిగ్గుపడిన విద్యార్థిలో ప్రశ్న చచ్చిపోతుంది. మాతృభాషలో అడగాలనుకున్న ప్రశ్నను తనకు రాని భాషలో తర్జుమా చేయలేనప్పుడు కూడా ప్రశ్న చచ్చిపోతుంది. ప్రశ్నిస్తున్నారంటే బాగా ఆలోచిస్తున్నారని అర్థం. ప్రశ్నించడం జ్ఞానం, వెలుతురులోకి ప్రయాణించడం. జిజ్ఞాస అంటే అదే, పరిశోధనల వైపుకు దారి చూపించే మార్గం. అది ఏ రంగమైనా ప్రశ్నించే నైపుణ్యం నేర్పించడం బోధనలో ఒక భాగం కూడా. విద్యార్థి ప్రశ్నిస్తున్నాడంటే జీవితం మలుపు తిరిగే పనిలో ఉందని అర్థం. ప్రశ్న చిన్న తాళం చెవి, పెద్ద ద్వారాన్ని తెరిచే భవంతిలోకి ప్రవేశాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్లీజ్ పిల్లల్ని, విద్యార్థుల్ని ప్రశ్నించనివ్వండి, సరైన సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి.